ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమ. సంప్రదాయం కార్యక్రమంలో ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. బాలారిష్టం అంటే ఏంటండి? బాలారిష్ట దోషాల నుంచి బయటపడటం ఎలా అని చెప్పేసి ధర్మ సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు చాలామంది. పిల్లవాడు పుట్టినప్పుడు గ్రహచార రీత్యా గనక చంద్రదోషం ఉంటే బాలారిష్ట దోషంగా చెప్తారు. ఈ బాలారిష్ట దోషం వలన 11 ఏళ్ళు వచ్చేంత వరకు కూడాను రకరకాలైనటువంటి అనారోగ్యాలు కానివ్వండి, జలుబు చేయటం, జ్వరం రావటం, విరోచనాలు పట్టడం, లేకపోతే మంచం మీద నుంచి కింద పడటం, లేకపోతే నడుస్తూ నడుస్తూ కాలు ఇరగటం, ఇవన్నీ కూడాను జరుగుతూ ఉంటాయి 11 నెలల లోపు. అంటే పిల్లవానికి బాలారిష్ట గండాల నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా ఆచరించవలసింది బారసాల రోజు ఆ యొక్క నక్షత్ర రీత్యా నక్షత్ర జపం, అలాగే రుద్ర నమక చమకాలతో అభిషేకార్చన, అలాగే ఆయుష్ హోమం నక్షత్ర రీత్యా జరిపించిన పిదప చంద్రజపం ఎక్కువ చేయించాలి. చంద్రజపం గనక చేసినట్లయితే బాలారిష్ట దోషాల నుంచి బయటపడతారు. పిల్లవాడికి నీళ్లు పోద్దామని చెప్పేసి కాగే నీటిని చక్కగా ఆ బొకెట్లోకి పోసే సమయంలోనే పిల్లవాడు వెనక నుంచి వచ్చి వాళ్ళ అమ్మని చెంగు పట్టుకుని ఊరికి లాగాడు అనుకోండి, ఆగరా నాయన అంటూనే ఉంటుంది. ఆ బొకెట్లో నీళ్లు కాస్త ఈ పిల్లవాడి మీద పడతాయి. వేడి వేడి నీళ్లు ఒంటి మీద పడితే కాళ్ళకి ఏం చేస్తుంది? ఇవన్నీ బాలారిష్ట దోషాలే. మరి ఇటువంటి బాలారిష్ట దోషాలు రాకుండా ఉండాలంటే ఇటువంటి విధి విధానాలు పాటించాలి. శివాభిషేకం, చంద్రజపం. బాలారిష్ట దోషాలు ఎంత గొప్పవంటే, ఎండాకాలం కదా ఒడియాలు పెడదామని చెప్పేసి ఒడియాల పిండి చక్కగా వేడిగా ఉంటుంది. అవేవో ఒడియాలు తయారు చేస్తారు. ఆ పిండి బియ్యపు పిండి వడియాలు. ఆ బియ్యపు పిండి వడియాలు చేసేటప్పుడు అదంతా కూడా చాలా బాగా కాగబెడతారు. ఆ కాగబెట్టిన పిండిని అలాగే ఉంచి పైకి వెళ్ళి ఇంకా వడియాలు ఆ పిండిని తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా అలా వేద్దామనేటువంటి తరుణంలో బాలారిష్ట దోషం ఉన్నటువంటి పిల్లవాడు కాస్త వచ్చి ఆ గిన్నె దగ్గరికి వచ్చి గబుక్కను ముట్టుకొని ఒంటి మీద పోసుకున్నాడు. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం ఘోరమైన పాపం అది. ఒళ్ళంతా కూడా ఆ పిండి అతుక్కొని పిల్లవాడు నానా బీభత్సం చెందాడు. అంత విశేషంగా కూడా ఉంటాయి బాలారిష్ట దోషాలు. తస్మాత్ జాగ్రత్త. పిల్లవాడు పుట్టగానే అడగండి సిద్ధాంతుల్ని, అయ్యా బాలారిష్ట దోషాలు ఏమన్నా ఉన్నాయా? దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ త్వరగా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పాలి. తమాషా కాదు, ఏదో బతకడానికి పెట్టాళ్లే ఆయన జ్యోతిష శాస్త్రం ఏదో చెప్పుకుంటున్నాడని కాదు. మన మేలు కోరి శాస్త్రాన్ని అధ్యయనం చేసి చక్కగా వివరణ ఇచ్చే సిద్ధాంతులు కోకొలలుగా ఉన్నారు భారతదేశంలో. వాటిని ఆచరిస్తే మీ పిల్లల భవిష్యత్తు రాచబాటు అవుతుంది. లేకపోతే తెలిసి తెలియక ఇలాంటి ఉపద్రవాలు ఎక్కువ వస్తుంటాయి. తస్మాత్ జాగ్రత్త అంటోంది ధర్మశాస్త్రం. బాలారిష్టానికి ఇంత గొప్ప ఇది ఉంది. బాలారిష్ట దోషం తగలకుండా పిల్లవాడు ఎప్పుడూ కూడా చక్కగా ఆరోగ్యప్రదంగా ఉండటానికి గరుడ ముక్కుకాయ అనేటువంటిది కూడాను మొలతాడికి కట్టడం చాలా మంచిది. గరుడ ముక్కుకాయను కనుక మొలతాడికి కడితే ఆ బాలారిష్ట దోషాల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. పంపులో నీళ్లు పడుతూ ఉంటే గుంటలో నుంచి బిందె తీస్తూ ఉంటే ఈ పిల్లవాడు ఆ గుంట దాకా వెళ్ళి ఆ నీటిలో
తెలియకపడి తల్లి చూసి గబక్కున పైకి లాగటం, ఇవన్నీ కూడాను బాలారిష్ట దోషాలే. మరి తస్మాత్ జాగ్రత్త. బాలారిష్ట దోషాలని తక్కువగా అంచనా వేయద్దు. దీనికి సంబంధించిన ప్రక్రియల్ని తప్పనిసరిగా ఆచరించండి. చక్కటి యోగవంతమైన జీవితాన్ని సాధించండి. సర్వే జనా సుఖినో భవంతు.